హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు బ్లాగ్స్. ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి మనం విలేజ్ స్టైల్లో అది కూడా పొయ్యి మీద చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. సో ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకునేసినాను. ముందుగా చికెన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, మసాలాస్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, రైస్ ప్రతి ఒక్కటి అయితే ఇలా నేను రెడీ చేసేసి పెట్టుకున్నాను. అండ్ పొయ్యి కూడా వెలిగించుకున్నాం అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 6 o'clock అయిపోతుంది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో చూసేద్దాం రండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఇట్లా బాండ్లీ పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడైతే నేను స్పైసెస్ అనేది గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చెక్క, లవంగాలు, మొగ్గ, యాలకులు, మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ ఇలా నేనైతే దంచుకుంటున్నాను అనమాట. సో ఇది మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దాంట్లో ఉన్న యాలక్ బుడ్డలు పొట్టు ఉంటుంది కదా, అది సపరేట్ చేసేయాలన్నమాట. ఆలోపు మనకి ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని అయితే వేసి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట అనేది ఎక్కువ ఉండకూడదు. లో ఫ్లేమ్లో కానీ స్టవ్ మీద పెట్టుకోవాలి. లేదు అంటే పొయ్యి మీద చేసేటప్పుడు కూడా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి తెల్లగడ్డ, అల్లం పేస్ట్ మనం రుబ్బుకున్నాం కదా, దాని అయితే వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం బిర్యానీ లీఫ్ అండ్ స్పైస్ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ఇంకా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే టమాటో అనేది మంచిగా మగ్గుతుంది. సో ఇప్పుడు టమాటో అంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ మసాలాస్ అంతా మంచిగా ఫ్రై అయిందంటే మనకి ఆయిల్ కంటెంట్ అనేది పైకి వస్తుంది. ఆ టైంలో వచ్చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాము. సో మనం వేసుకున్న చికెన్ అనేది ఒక 15 to 20 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కూడా నేను ఒక 2 tablespoons ఆఫ్ గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేశాను. చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కావాల్సిన క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ ఎసురు అనేది బాగా కాగిన తర్వాతనే మనం రైస్ వేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్కి మనకి ఎసురు అయితే కాగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ అనేది వేసేస్తున్నాము. అలాగే ఈ రైస్ వేసే టైంలోని ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే మనం టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నేను కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అనేది ఒక 70% అయితే కుక్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా కొరియాండర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోవాలన్నమాట.
చూసారు కదా, మనమైతే మంచిగా మంట అయితే తగ్గించేసాము, కట్టెలన్నీ బయట తీసేసినాము. ఓన్లీ నిప్పులతోనే ఇదైతే మంచిగా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా మంచిగా టెక్స్చర్ అనేది, టేస్ట్ అనేది చాలా అయితే చాలా నీట్గా వచ్చింది. అసలు కొంచెం కూడా మనకైతే మాడలేదన్నమాట. అండ్ రైస్ కుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. దీంతో అయితే మేము చికెన్ కర్రీ కాంబినేషన్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.